హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక చిట్కా చెప్తాను. అది ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి సరైన మెడికేషన్స్ కానీ లేదంటే సరైన చికిత్స కానీ తీసుకోకపోతే ఉమెన్ అదే ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ మదర్ కానీ లేకపోతే బేబీ మీద కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఒకటి రీసెర్చ్ చేసి చెప్పారనమాట. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే పర్సంటేజ్ తక్కువ ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ నెలకొకసారైనా వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్లో కొంచెం చిల్లీస్ తినాలన్నమాట. అంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కొంచెం తినాలన్నమాట. వాళ్ళు తిన్న వాళ్ళకి పర్సంటేజ్ అనేది డయాబెటీస్ పర్సంటేజ్ అనేది 3.7 ఉందని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. తినని వాళ్ళల్లో ఎలా ఉందంటే పర్సంటేజ్ 7.4% ఉందని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్లో తెలిపారనమాట. సో దాంతోపాటు ఇంకేంటంటే వెయిట్ ఎక్కువ ఉండడము, లేదా వాళ్ళు పిల్లల్ని లేట్ కనడం కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేయకపోవడం వల్ల అలాంటివి కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ప్రెగ్నెన్సీ ఉమెన్ ఏంటంటే కొంచెం చిల్లీస్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. సో దానికి తగ్గట్టు మంచి ప్రాపర్ ఫుడ్, ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల ఈ డయాబెటీస్ అనేది వాటిని తగ్గించుకునే అవకాశం, రాకుండా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రీసెర్చ్లో తెలిపారనమాట. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్.